నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కు స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు అర్ధరాత్రి 12:30 నుండి స్వామివారికి అభిషేకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముందుగా విశాఖ శారదా పీఠాధిపతులచే ప్రారంభించి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు స్వామివారికి అర్పించారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు, కింజారపు రామ్మోహన్ నాయుడు, వరుదు కళ్యాణి, పాలవలస విక్రాంత్, గొర్లే కిరణ్ కుమార్, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని దర్శనం చేయడం జరిగింది. తెలియజేసుకుంటున్నాం. ప్రపంచం ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉన్న సూర్య దేవాలయంలో ఈరోజు వచ్చేసి ఆ సూర్య భగవానుడు వారికి ఆశీస్సులు పొందడం. ప్రతి జీవికి ప్రకృతికి మూలకారమైనటువంటి ఆ సూర్య భగవానుడి వాళ్ళకి ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నాను. రైతులకి చక్కనైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి. ఎక్కడ ప్రకృతి విపత్తులు లేకుండా అందరూ కూడా ఆరోగ్యానికి కారణం కూడా సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా భగవంతుడి తాలూకు ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలి. మరి రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎలక్షన్లో వస్తున్నటువంటి రథసప్తమి రోజున పాల్గొనే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ జిలానీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీలైనంత త్వరగా దర్శనం అయ్యేటట్టుగా చూస్తున్నాము. వృద్ధులకి, మహిళలకి, చిన్నపిల్లలకి కూడా ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా అదే మరియు 500 రూపీస్ డోనర్స్కి సపరేట్ లైన్, ఉచిత దర్శనం 100 రూపీస్ వాటికి సపరేట్ లైన్, అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కూడా జరగకుండా ఖచ్చితంగా సెటప్స్ అని మార్చుకున్నాము. అంటే ఓకే సార్, థ్యాంక్ యూ. మన వాళ్ళందరూ వచ్చారు లేదా పదండి, ముందు పదండి. అలాగా
అలాగా సార్ ఎలా ఫోటోకి సార్ ఒక 5 నిమిషాలు లాగిస్తే తీసుకుంటాం. 5 నిమిషాలు. ఫోటో తీస్తాను, వీడియో తీస్తాను.